గ్రంథాలు ఎన్ని ఉన్నా మానవులు అందరు ఒకే విధంగా తింటున్నారు, ఒకే విధంగా బతుకుతున్నారు, ఒకే విధంగా దేవుడిని మొక్కుతున్నారు. కొందరు విగ్రహాలను పెట్టుకుంటున్నారు, కొందరు పెట్టుకోవట్లేదు, ఆ తర్వాత సంగతి. కానీ బట్ ఏదైనా మాకు దేవుడు ఉన్నాడు, దేవుడికి మేము భయపడాలనేది ఒక కాన్సెప్ట్. ఇది బాగుంది. మంచి చెడు ఏదైనా సరే మాకు దేవుడే ఇస్తాడు అనేది కాన్సెప్ట్. మధ్యలో ప్రవక్త వారు బోధించడానికి ఒక టూల్ లాంటి పాత్రని మాత్రమే, కానీ ప్రవక్తలు దేవుళ్ళు కాదు, ఋషులు కూడా దేవుళ్ళు కాదు, కానే కాదు, జ్ఞాన బోధించేవారు అవుతారు. సో మీరు అల్లా అని అన్నారు, దేవుడి పేరు అల్లా కాదు అని అన్నారు, దేవుడికి పేరు లేదు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో రేపు మీ మీద ఆలింలు కానీ, దావ పండితులు కానీ, లేకపోతే ముఫ్తిర్లు కానీ వీళ్ళంతా మిమ్మల్ని తప్పుగా అంటే మీకేమైనా ఇబ్బంది అయితే బాధపడే వ్యక్తిని నేనే, కారుకుని నేనే. ఒక క్లారిటీ ఇస్తాను. వారు ఎందుకు అర్థం చేసుకుంటారంటే ఆలింలో ఖురాన్ జ్ఞానం ఉంటుంది, ముఫ్తీలో ఖురాన్ జ్ఞానం ఉంటుంది. ఇక్కడ ఇస్లాంలో 2 భాగాలని చెప్తున్నాను. ఒకటి ఇతాతే దీన్ అంటే ఆచరణ ధర్మము, రెండోది ఇషాతే దీన్ అంటే సందేశము, ప్రచారము. ఈ ప్రచారం అనే భాషలో అల్లా అన్న పదం వాడటం కాదు, వారు మాట్లాడే భాషలోనే. ఏ ప్రవక్తను పంపినా వారు మాట్లాడే భాషలోనే పంపించాలి. ఇప్పుడు నేను మీతో మీ భాషలో మాట్లాడాలి. ఆచరణ విషయం, నేను నమాజ్ చేసుకుంటాను, నమాజ్లో అల్లా అనే పదం వాడతాను, నేను అజాన్లో అల్లా అనే పదం వాడతాను. ఆచరణ వేరు, ప్రచారము వేరు, తెలియపరచడం వేరు. ఇప్పుడు నేను దువా చేసుకుంటాను. దువా అంటే ఏంటి? ప్రార్థన. నేను దువా చేసుకునేటప్పుడు అరబ్బీలోనే అనాలి, ఏం లేదు, నా మాతృభాషలో ఓ దేవుడా అని చెప్తాను, ఓ గాడ్, ఓ ఆల్మైటీ గాడ్ అని చెప్తాను. అంటే దువా చేసుకునేటప్పుడు నీ మాతృభాషలో ఏ పదంతోనో పిలవచ్చు, ఏ పదంతోనో పిలవచ్చు అని ఎవరు చెప్తున్నారు? దేవుడే పర్మిషన్ ఇచ్చాడు కదా, ఇంకా ఆలిములు పర్మిషన్ ఇవ్వాలన్నది ఏముంది? అవునా లేదా? అంటే ఇక్కడ ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే భాషలోనే, మీకు తెలిసిన భాషలోనే నేను మీతో మాట్లాడాలి తప్ప ఏదో ఫారెన్ లాంగ్వేజ్లో మీతో మాట్లాడదు, ఇది తప్పు అయిపోతుంది. ఓకే. కాబట్టి ఇక్కడ క్లారిటీ అంటే వచ్చినటువంటి ప్రవక్తలు 1,24,000 మంది ప్రవక్తలలో గత ఏ ప్రవక్త అయినా అల్లా అన్న పదం వాడారా? వాడి ఉండరు. ఎందుకు వాడి ఉంటారు? ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఒక ప్రవక్త వచ్చి ఉంటే ఇక్కడ అల్లా అన్న పదం వాడితే వీళ్ళకి ఏం అర్థమవుతుంది? అరబ్బులకు అర్థమైంది. ఈరోజు అల్లా అంటే పేరు అనుకున్నాం, అరబ్బులు ఏమనుకుంటారు? అల్లా అంటే ఆరాధనకి అర్హుడు, ఇలా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా అంటే నేను దీన్ని ఆరాధిస్తాను, దీన్ని ఆరాధిస్తాను, దీన్ని ఆరాధిస్తాను. ఇలా అంటే నా పూజ్యుడు అని. అల్ ప్లస్ ఇలా అంటే ఆ ఆరాధ్యుడు అని అర్థము. కాబట్టి ఇలాలు చాలా ఉన్నారు, అల్లా ఒక్కడే ఉన్నాడు. అంటే ఇది మొదటిసారి. ఇంతకుముందు మీరు ముహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితే స్వర్గం, నమ్మి తిరస్కరిస్తే కాదు. చూడండి, దేవుణ్ణి తిరస్కరించిన, ప్రవక్తల్ని తిరస్కరించిన, దేవుని గ్రంథాలను తిరస్కరించిన, దేవుడు చెప్పిన విషయాలను తిరస్కరించిన వారు, దేన్ని తిరస్కరించినా తిరస్కారి కోసము నరకము, విశ్వసించిన వాళ్ళ కోసము స్వర్గము. ఇక్కడ క్లియర్. అయితే ఈ 2 కాకుండా తెలియని వారు ఉంటారు. మీకు విషయం తెలియదు, మీరు ఎందుకు తిరస్కరించారని నేను ఎందుకు అడుగుతాను? అర్థమవుతుందా? దేవుడు ఎవరి మీద కూడా వారి స్థాయికి మించి బరువేయడనమాట. వారికి తెలిసిన విషయంలోనే వారిని ప్రశ్నించడం జరుగుతుంది. తెలిసిన తర్వాత నువ్వు విశ్వసించావా, తిరస్కరించావా? కాంట్రవర్సీ అయిద్దాం ఇక్కడ. చెప్పండి. నాకు తెలుసు, కానీ నేను విశ్వసించలేకపోతున్నాను. ఎప్పటికీ విశ్వసిస్తానో నాకు తెలియదు. పరిశీలనలో ఉన్నా. మీరు తిరస్కరించారా? కాదు అన్నారా? మీరు ముహమ్మద్ ప్రవక్తని తిరస్కరించారా? ఆయన ప్రవక్త కానే కాదు అన్నారా? ఏ రకంగానైనా ఇంకా నా పరిశోధన కొనసాగుతున్న క్రమంలో. సో మీరు విశ్వాసి కాదు, తిరస్కారి కూడా కాదు, మీరు పరిశీలిస్తున్నారు. యు ఆర్ ఇన్ రీసెర్చ్. అసలు పరిశీలించని వారు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి వాళ్ళ దగ్గర సందేశమే వెళ్ళలేదు. వాళ్ళకి సందేశం అందనప్పుడు ఒక విషయం వాళ్ళకి, ఇప్పుడు మీకు ఒక లెసన్ మీద ఎగ్జామ్ టీచ్ చేయనప్పుడు మీకు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళకి ఏమీ వర్తించదు. ఇంకా నేను చెప్పట్లేదు, ఖురాన్ ఏం చెప్తుంది? యూదులైనా, క్రైస్తవులైనా, సాబీయులైనా, లేక ముహమ్మద్ ప్రవక్త నమ్మిన వాళ్ళైనా కానీ వారు స్వర్గానికి అర్హులు అవ్వాలంటే ఏం చెప్తుంది? వారు సృష్టికర్త ఒక దేవుడు నమ్ముకోవాలి, పరలోకం తీర్పు దినం ఉందని నమ్ముకోవాలి, మంచి పనులు చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళకి అది ఇప్పుడు ఎలాంటి, చూడండి సార్, ఒక క్లారిటీ ఇస్తాను నేను మీకు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టాం, 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టాం. 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే 100కి 100 మార్క్స్ వచ్చాయనుకోండి, పాస్ ఆఫ్ ఎలా? పాసే. 90 వస్తే పాసే, 35 కింది వస్తే ఫెయిలింగ్. అది అంటే ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు? ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఉన్నాయంటే మనిషి యొక్క మేధస్సు అన్ని రకాలుగా ఉంది కాబట్టి. ఒకడు 80% వాడు ఉంటాడు, ఒకడు 40% వాడు ఉంటాడు. మరి చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు దేవుడికి తెలియదు ఆ మానవుడి మేధస్సు గురించి? ఎక్కడో ఊళ్ళల్లో, కొయ్య జాతుల్లో ఎక్కడో కష్టాలు చేసుకున్నప్పుడు వాడి గ్రంథం ఏంటో చదువులు ముక్క రానిటువంటి వ్యక్తులకి నువ్వు ఎందుకు నమ్మలేదు అని ప్రశ్నించి నేను నరకంలో వేసేస్తా అంటాడా? ఒక్కసారి కామన్ సెన్స్. అది విషయం ఏంటంటే అసలు ధర్మం ఏమిటంటే మీ జ్ఞాన పరిధిలో మంచి ఏది ఉందో దాన్ని స్వీకరించుకుంటూ, చెడు ఏదుందో దాన్ని తిరస్కరించుకుంటూ ఒక మనిషిలాగా బతకాలి, ఒక మానవత్వంతో జీవితం గడపాలి, నీతి నిజాయితీతో బతకాలి అని ఇది నేను చెప్తున్నానా? ఖురానే చెప్తుంది. ఖురాన్లో చూపిస్తాను నేను మీకు. ఖురాన్లో మీరు చూసుకున్నట్లయితే 91వ సూరా చూడండి, 1 నుంచి 10 వాక్యాలను ఉంది కదా, దాంట్లో నుంచి
4th సెంటెన్స్ లాస్ట్లో నుంచి మొదలవుతుంది 7వ వాక్యం. మానవ ఆత్మ సాక్షిగా ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచి చెడులను దానికి తెలియజేసిన వాడు సాక్షిగా నిశ్చయముగా తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు, దానిని అణిచివేసిన వ్యక్తి విఫలుడయ్యాడు. ఎవరు స్వర్గంలోకి వెళ్తారు, ఎవరు నరకంలోకి వెళ్తారో క్లియర్గా ఉంది. ఇక్కడ క్లియర్గా చెప్పబడ్డ విషయం ఏంటంటే మానవ ఆత్మ సాక్షిగా అంటున్నాడు. మానవుడికి ఒక ఆత్మ, అంతరాత్మ ఇచ్చాడు. అంతరాత్మ దీని గురించి ఏముంటుందంటే పుట్టిన ప్రతి మానవుడికి కూడా మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు. ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఇది మంచి, ఇది చెడు, ఇది మానవత్వం, ఇది మానవత్వం కాదు, ఇది నీతి, ఇది ఎవరు చెప్పారు? దేవుడే ఆ ఆత్మను తీర్చిదిద్దాడట. ప్రతి ఆత్మ కూడా తెలిసేలా చేశాడు. ఆపై దానికి సంబంధించిన మంచి చెడులను దానికి తెలియచేశాడు. మంచి చెడు చెప్పాడు. ఇదంతా ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? సృష్టికర్త ఇచ్చాడు. దీన్ని ఖురాన్లో అంటారు ఆలమే అర్వా, అంటే ఆత్మల లోకం ఒకటి ఉంది. మానవులందరినీ భూమి మీదకి పంపించకముందే ముందు ఆత్మల్ని తయారు చేశాడు. ఆత్మల లోకంలో నిలబెట్టి దేవుడు సృష్టికర్త ప్రశ్నించాడు, అలస్తు బిరబ్బికుం, నేను మీ ప్రభువును కానా అన్నప్పుడు ప్రతి ఆత్మ సమాధానం చెప్పింది, హాలు బలా, నిశ్చయంగా నువ్వే మా ప్రభువు. అక్కడే ట్రైనింగ్ అయింది. మంచి ఏంటో చెడేంటో ఆత్మగా నేర్పించేశాడు. నేర్పించిన తర్వాత నిశ్చయముగా తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్న వ్యక్తి, పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటి? వచ్చే చెడు ఆలోచనలు, ఇది చెడు కాబట్టి చెడుకు దూరంగా ఉండడము, సఫలుడైపోయాడు. అవునా లేదా? ఎవరైతే అణిచివేసుకున్నాడో అంటే తన మనసు ఇది తప్పురా తప్పురా అని చెప్తూ ఉంటుంది లోపల నుంచి, అయినా కానీ అణిచేసుకుని తప్పు చేసేసాడు, వాడు విఫలుడైపోయాడు. అంటే తన అంతరాత్మ సాక్షిగా ఎవడైతే మంచిని యాక్సెప్ట్ చేసుకుంటూ చెడుని విసర్జించుకుంటూ మానవత్వంతో నీతిగా బతుకుతాడో అలాంటి వ్యక్తి కోసం కూడా ఇక్కడ సాక్ష్యం ఖురాన్ చెప్తుంది. అలాంటి ఖురాన్ చెప్తున్న విషయం ఇదే విషయం మీరు బైబిల్లో చూడొచ్చు. అథెంటికేషన్ కదా ఖురాన్ చెప్తుంది. షఫీ చెప్తుంటే వినండి, వినకపోండి. నేనేమంటానంటే అసలు ఏమీ తెలియని వ్యక్తి, అతనికి దేవుడు తెలియదు, దయ్యం తెలియదు, వాడికి గ్రంథం తెలియదు, ఏమీ తెలియదు, మాట్లాడే ఉంటది. అయితే ఆ ఆత్మకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు కదా, ఆ ట్రైనింగ్ ప్రకారముగా మంచి చెడులు విచక్షణ ఉంది కదా, విచక్షణ ప్రకారంగా నువ్వు ఎంత నిలబడ్డావు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బైబిల్ ఉంది సార్, బైబిల్లో వాక్యం చూద్దాం. బైబిల్ ఏముంటుంది ఈ విషయంలో? రోమిలకు రాసిన పత్రికలో చూస్తున్నట్లయితే మిమ్మల్ని చూస్తే హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ఈరోజు ఖురాన్ని తీసుకొచ్చారు, బైబిల్ని తీసుకొచ్చారు, భగవద్గీతను కూడా తీసుకొచ్చారు. అంటే మీరు ఏం అడుగుతారో తెలియదు కదా. ఏదైనా భగవద్గీత నుంచి అడిగితే భగవద్గీత నుంచి మాట్లాడదామని. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఫోన్ కాల్లో చెప్పాను, నేను ఒక గ్రంథం పక్షంలో నిలబడ్డ వ్యక్తిని కాదు. మీరు ఏ గ్రంథాన్ని మీద ఏ ప్రశ్న వచ్చినా కానీ నేను తెలియకపోతే తెలుసుకుని నేను చెప్తాను. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 2వ అధ్యాయంలో 14-15 వాక్యాలు చదువుతాను. ధర్మశాస్త్రం, ఇప్పుడు యాక్చువల్గా ధర్మశాస్త్రం అంటారు సార్, అంటే దేవుడు ఇచ్చినట్టు ధర్మశాస్త్రము, ఇది ధర్మశాస్త్రం, దాన్ని షరియత్ అంటారు. అవునా? శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, ధర్మశాస్త్రం. మను ధర్మశాస్త్రం అంటారు, ఖురాన్ ధర్మశాస్త్రం, ఇది పాత నిబంధన ధర్మశాస్త్రం. యేసువారు ఏమన్నారు? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానని చెప్పారు. ధర్మశాస్త్రం అంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మం. అయితే ఇక్కడ ఏముంది చూడండి, 14 విషయము, ధర్మశాస్త్రములు లేని అన్యజనులు, అంటే ధర్మశాస్త్రం లేని వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర గ్రంథం లేదు, బైబిల్ అని కాదు, ఏ ధర్మశాస్త్రం లేదండి. ఆ వ్యక్తికి భగవద్గీత రాలేదు, ఇంకేం లేదు, ఏ ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు లేనటువంటి వారు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల ఎలా చేస్తున్నారంటే, ధర్మశాస్త్రంలో ఏముంది? అనాథల్ని ఆదుకో అని ఉంది. ధర్మశాస్త్రంలో ఉన్న విషయం నాకు తెలియదు, కానీ నా స్వాభావికంగా ఆ పని చేస్తున్నా, స్వభావంలో ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. స్వాభావికంగా క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. వాళ్ళలోనే ధర్మశాస్త్రం ఉంది. మంచి ఏంటో చెడు ఏంటో విచక్షణగా దేవుడు ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. అందుకే ఏ గ్రంథాన్ని పంపించినా కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇది కొత్త విషయం అన్నాడు, ఇది జ్ఞాపిక అంటాడు. ఖురాన్లో ఉంటుంది, ఇది జికర్ అంటాడు. జికర్ అంటే ఇది జ్ఞాపిక, గుర్తు చేయడానికి వచ్చిందే తప్ప కొత్త విషయం బోధించడం కోసం రాలేదు. గతంలో అయిపోయింది. గతంలో ఇక్కడ మన ఆత్మకు తెలుసు, ఆత్మకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చేస్తాడు. ఇక్కడ అది చెప్తున్నాడు, ధర్మశాస్త్రంలోని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రంలో ఉన్నారు, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చి చుండుగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా వారి తలంపులు ఇది తప్పు, ఇది తప్పు కాదు అని ఎవరు చెప్తున్నారంటే అంతరాత్మ సాక్ష్యం చెప్తుంది. చూడగా ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. ధర్మశాస్త్రం యొక్క సారము తమ హృదయములందు రాయబడినట్టుగా చూపుతున్నారు. అంటే ఎంత క్లియర్గా ఉంది చూడండి. అంటే ధర్మశాస్త్రం ఉంటే ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు తీర్చబడుతుంది.
మీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, దాని ప్రకారంగా బతికారా లేదా? ధర్మశాస్త్రం నీ దగ్గర లేదు, అప్పుడు స్వాభావికంగా నువ్వు ఎలా బతికావు? ఒక స్వాభావికంగా నువ్వు మంచి పనులు చేస్తే ధర్మశాస్త్రం లేకపోయినా ఉన్నట్టే అనేది కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఖురాన్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, మనం చూస్తే భగవద్గీతలో కూడా మనం చూడొచ్చు. ఇలా యాక్చువల్గా మన అంతరాత్మని చంపుకొని బతుకుతున్నామా, అంతరాత్మని వెలుగులో మనం బతుకుతున్నామా అన్నదే ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి భయం లేదు, వాళ్ళకి సాఫల్యం ఉందని సృష్టికర్త ఖురాన్లో చెప్తున్నాడు. తదుపరి ప్రశ్నకి వెళ్ళొచ్చా సార్? ఎస్ అడగండి. సున్నతి అనేది ఎందుకు చేయించుకోవాలి? సదరు వ్యక్తి మతం మార్చిన తర్వాత నిజానికి ఖురాన్లో మత మార్పిడి చేస్తే పాపం అని ఉంది అని కూడా అంటారంట. నిజమా కాదా? మత మార్పిడి పాపమా, నిజంగా దేవుడికి ఇష్టమా? ఒకటి. రెండోది, ఒకవేళ మతం మారితే అప్పటిదాకా ఉన్నటువంటి మానవుడు ఏ వయసులో ఉన్నా, 40లో ఉన్నా, 50లో ఉన్నా, సున్నతి ఎందుకు కింద లింగాన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి? ఇది $1 మిలియన్ క్వశ్చనే. గతంలో కూడా అడిగిందే. ఆయనకి అనేక విషయాల తలంపులు వచ్చినాయి, ఆయన ఇబ్బంది పడ్డాడు, వీడియో డిలీట్ చేయమన్నది ఇలాంటి విషయాలపైనే. ఓకే. అయితే నాకు తెలియని వ్యక్తిగా అసలు ధర్మం మారుతున్నప్పుడు ఎందుకు సున్నతి చేయించుకోవాలనేది ఒక ప్రశ్న అయితే, రెండవది అసలు మత మార్పిడి ఖురాన్ యాక్సెప్ట్ చేయదు అని చెప్తుంది. ఎందుకంటే ఇందాక ఖురాన్లో మీరు చదివిన వర్స్ ప్రకారంగా ఆయన చేతిలో ఉన్నటువంటి గ్రంథం కూడా దేవుడు పంపించినదే అయి ఉంది. ఆ దేవుడు ఏం చెప్తున్నాడు ఆ గ్రంథంలో? సున్నతికి అసలు చోటే లేవు కొన్ని గ్రంథాల్లో. లేదు. ఇప్పుడు విషయం ఒకటి చెప్తానండి. యాక్చువల్గా ఇక్కడ 2 ప్రశ్నలు అడిగారు మీరు. ఫస్ట్ ఒకటి సున్నతి గురించి అడిగారు, రెండోది మత మార్పిడి గురించి. ఫస్ట్దే మత మార్పిడి సార్. చేయొచ్చా? చూడండి, చేయరాదా? అసలు మతమే తప్పు. నేనేమంటాను, మతమే తప్పు. మతం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటో మనకు క్లారిటీ ఉండాలి. ధర్మము అంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమే ధర్మము. నిజం ఏదైతే ఉందో అదే ధర్మము. ఋషులు ఏదైతే బోధించారో, అంటే ప్రవక్తలు ఏదైతే బోధించారో అదే ధర్మము. ప్రవక్తల కాలం గతించిన తర్వాత అప్పుడున్నటువంటి గ్రంథ బోధకులు ఉంటారు కదా, అంటే వీరు ప్రవక్తలు కాదు, ఈ బోధకులు వారికి అనుగుణంగా ధర్మాన్ని మార్చేసుకున్నారు. ఇవన్నీ మతాలు. అంటే మతము అంటే ఏంటిది? ఒక మనిషి యొక్క మతి నుండి జనించినటువంటి అభిప్రాయము, తన ఆలోచన. ఉదాహరణ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇక్కడ ఇది ధర్మశాస్త్రాలు, ఇవి దీంట్లో ధర్మం ఉంది. దాన్ని బోధించుకుంటూ వచ్చింది ఏమిటి? ద్వైత సిద్ధాంతం ఒకటి వచ్చింది, అద్వైత సిద్ధాంతం ఒకటి వచ్చింది, విశిష్టాద్వైత సిద్ధాంతం ఒకటి వచ్చింది, అవునా లేదా? ఇంకా చెప్పాలంటే శైవులు వచ్చారు, వైష్ణవులు వచ్చారు, ఈ విధంగా చాలా వర్గాలు వచ్చాయి. ఇవన్నీ కూడా మతాలు అని చెప్పొచ్చు, అభిప్రాయాలు. ధర్మం ఎక్కడుంది? గ్రంథాల్లో ఉంది. ఈ మతాలు ఏంటిది? ఒకరంటే ఒకరికి పడదు, ఇది తప్పని వారంటారు, అది తప్పని వీరంటారు. కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇంకా బైబిల్ గురించి చూసుకున్నట్లయితే బైబిల్ ధర్మశాస్త్రం, బైబిల్లో ధర్మం ఉంది. ఈ బైబిల్లో ధర్మం ఉంది. ఈ బైబిల్ని బోధించుకుంటూ బోధకులు ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రొటెస్టెంట్స్ అని కొంతమంది, క్యాథలిక్స్ అని కొంతమంది, లేకపోతే బాప్టిస్ట్ అని కొంతమంది, ఈ విధంగా ఇంకా చాలా గ్రూప్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఏంటి? మతాలు, అభిప్రాయాలు. ఒకరంటే ఒకరికి పడదు, అందరు దీన్ని పట్టుకునే ఉంటారు, అందరి చేతిలో బైబిలే ఉంటుంది, కానీ డివైడ్ అయి ఉంటారు. ధర్మం ఒకటే ఉంటుంది. అలాగే మనం ఖురాన్ని చూసుకున్నట్లయితే ఖురాన్ ప్రకారంగా కూడా ఖురాన్లో ధర్మం ఉంది, ధర్మశాస్త్రం ఇది. ఈ ఖురాన్ని బోధించే వారిలో చూసుకున్నట్లయితే షియాలు ఉన్నారు, సున్నీలు ఉన్నారు. సున్నీల్లో కూడా చాలా రకాల వర్గాలు వచ్చేసాయి. హనఫీ అని, సలఫీ అని, హంబలి, షాఫీ అని రకరకాల వర్గాలు వచ్చేసాయి. ఇక్కడ జమాతులు కూడా వచ్చేసాయి. అయితే ఇక్కడ ఒక జమాత్ అంటే ఇంకో జమాతికి పడదు, ఒక జమాత్ అంటే ఒక జమాత్ని తప్పు అంటారు, వీళ్ళు నరకం పోతారంటే వాళ్ళు నరకంలోకి వెళ్తారని చెప్పేసి ఒకళ్ళు రద్దు చేసుకుంటారు. అంటే ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఇప్పుడు హిందూ సమాజంలో ఉంది, క్రైస్తవ సమాజంలో ఉంది, ముస్లిం సమాజంలో కూడా ఉంది. క్లియర్ ఇది. అయితే ఇవి మతాలు. ఈ మతాలు, మత మార్పిడులు ఈ తప్పు అసలు. యాక్చువల్గా ఒక హిందూ ఏం చేయాలి? తన దగ్గర ఉన్న చెప్పండి సార్, ఏవైతే ఈ మతాలు ఉన్నాయో, మత మార్పిడి తప్పు, మతం మార్చుకున్న తప్పు. ఖురాన్లో ఎక్కడ కూడా మత మార్పిడి చెయ్యండి అని ఒక వాక్యం కూడా లేదు. మరి కన్వర్టెడ్, రివోటెడ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఖురాన్ ఏం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఖురాన్ ఏం చెప్తుంది? ఖురాన్లో మత మార్పిడి చేయొచ్చా చేయరాదా? ఖురాన్ ఏం చెప్తుంది? మత మార్పిడి లేదు సార్. మత మార్పిడి ఖురాన్ చేయమని ఎక్కడ చెప్పట్లేదు అసలు.